నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అనంత జిల్లాలో కోట్లకు పడగెత్తిన ప్రజాప్రతినిధి 5 ఏళ్లలో 500 కోట్లకు పైగా అక్రమార్జన అక్రమ దందాల్లో ఆరితేరిన కుటుంబం 8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం నేడు గెజిట్ విడుదల తెలంగాణలో నేటి నుంచి మరో 2 ఉచితాలు 200 యూనిట్ల విద్యుత్ 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించనున్న సీఎం ఎల్ఆర్ఎస్తో 8,000 కోట్లకు పైగా ఆదాయం తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షలకు పైగా అర్జీలు మార్చి నెలాఖరులోగా పరిష్కరించాలని సర్కార్ ఆదేశం తెలంగాణ నుంచి లోక్సభకు రాహుల్ ఖమ్మం లేదా భువనగిరి నుంచి బరిలో దిగే అవకాశం పార్టీకి మేలు చేస్తుందని టీపీసీసీ అంచనా నేడు కర్ణాటక హిమాచల్ యూపీలో రాజ్యసభ ఎన్నికలు ప్రతిపక్ష పార్టీలకు క్రాస్ ఓటింగ్ బెడద అఖిలేష్ భేటీకి 8 మంది ఎస్పీ ఎమ్మెల్యేల డుమ్మా గాజాలో 10 కిలోమీటర్లు పొడవైన భారీ సొరంగం తనిఖీల్లో గుర్తించిన ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో ధ్వంసం అక్రమార్జనలో ఆయన్ను మించిన తోపు లేరు సొంతిల్లు లేని స్థాయి నుంచి 500 కోట్లకు అధిపతిగా ఎదిగాడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన కుటుంబం చేయని అరాచకం లేదు ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో హైదరాబాద్లో విలాసవంతమైన విల్లాలు అపార్ట్మెంట్లో ప్లాట్లు కొనుగోలు చేశారు కోట్లు విలువ చేసే భూములు కాజేయడం పేదల పొలాలు కబ్జా చేయడం ఆ ప్రజాప్రతినిధి సోదరులకు వెన్నతో పెట్టిన విద్య నియోజకవర్గంలో ఎవరైనా వెంచర్ వేస్తే కమిషన్ ముట్టజెప్పాల్సిందే ఆయన దెబ్బకు కొండలు కరిగిపోయాయి చివరకు రేషన్ బియ్యాన్ని కూడా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం వదిలిపెట్టడం లేదు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా 5 ఏళ్లలో వైకాపా ప్రజా ప్రతినిధులు ఊర్లపై పడి దోచుకున్నారు గత ఎన్నికలకు ముందు సొంతిల్లు కూడా అమ్ముకొని రాజకీయం చేస్తున్నామంటూ బీద అరుపులు అరిచిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి ఇప్పుడు ఏకంగా 500 కోట్లకు అధిపతయ్యాడు అక్రమ సంపాదన మొదలుపెట్టిన అనతి కాలంలోనే హైదరాబాద్లో సుమారు 14 కోట్లతో విల్లా 5 కోట్ల విలువైన అపార్ట్మెంట్ 4 కోట్ల విలువైన మరో ఇల్లు కొనుగోలు చేశారు జీవనోపాధికి ఉన్న పొలాలు అమ్ముకున్నామని చెప్పుకున్న ఆ ప్రజా ప్రతినిధి కుటుంబానికి ఇప్పుడు కర్ణాటక విజయవాడ విశాఖలో 100 కోట్ల విలువైన భూములున్నాయి అనంతపురం గ్రామీణ పరిధిలో స్థిరాస్తి వ్యాపారం చెయ్యాలంటే సదరు ప్రజా ప్రతినిధికి ముడుపు చెల్లించాల్సిందే రాప్తాడు కనగానపల్లి చెన్నై కొత్తపల్లి మండలాల మీదుగా జాతీయ రహదారి వెళుతుండటంతో అక్కడి భూములకు ఒక్కసారిగా విలువ పెరిగింది దాంతో ఒక్క రాప్తాడు పరిధిలోనే 500కు పైగా అనధికారిక వెంచర్లు వెలిశాయి వీటి నుంచి వారు దాదాపు 50 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకుని ఓ స్థిరాస్తి వ్యాపారి విలాసవంతమైన విల్లాలు నిర్మించారు వైకాపా ప్రజా ప్రతినిధి సోదరుడు వేధించి వెంటపడి 2 కోట్ల విలువైన విల్లా రాయించేసుకున్నారు అనంతపురం సమీపంలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ విలాసవంతమైన విల్లాలు నిర్మిస్తుండటంతో ప్రజా ప్రతినిధి కుటుంబం కన్ను ఆ విల్లాలపై పడింది వారిని బెదిరించి హైదరాబాద్లో 14 కోట్ల విలువైన విల్లాను వారి పేరిట రాయించేసుకున్నారు పేదల భూముల్నే కాదు ప్రభుత్వ భూముల్ని ఈ అన్నదమ్ములు వదిలిపెట్టరు అనంతపురంలో కార్పొరేషన్ భూమినే కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు కురుగుంటలో ఎస్టీ మహిళకు చెందిన 5 ఎకరాల భూమి ఆక్రమించేందుకు ప్రజా ప్రతినిధి సోదరుడు తీవ్రంగా ప్రయత్నించాడు నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ అధికారులతో బెదిరింపులకు పాల్పడ్డాడు చివరకు అనుచరుల ద్వారా అందులో ఎకరం ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు బాధితురాలు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా వారి అరాచకాలు ఆగలేదు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రజకుల కోసం అనంతపురం సమీపంలోని ఆకుతోటపల్లిలో కేటాయించిన 5 ఎకరాలు రాప్తాడు మండలం ఎర్రగుంటలోని 10 ఎకరాల్ని ప్రజాప్రతినిధి సోదరుడు ఆక్రమించుకున్నారు ఉప్పరపల్లిలో రైతుల పేరిట 3 కోట్ల విలువైన భూములు కాజేశారు పేదలకు ప్రభుత్వమిచ్చే రేషన్ బియ్యాన్ని సదరు ప్రజా ప్రతినిధి సోదరులు వదల్లేదు
నియోజకవర్గ వ్యాప్తంగా రేషన్ బియ్యం సేకరించి కర్ణాటక రైస్ మిల్లులకు అమ్ముకుని కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో కొండలు గుట్టలు ఈ అన్నదమ్ముల దెబ్బకు కనుమరుగయ్యాయి. లేఅవుట్లకు ఎర్రమట్టిని అమ్ముకుని కోట్లు దండుకున్నారు. పెన్నా నది నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా తరలించి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో జాకీ సంస్థకు భూములు కేటాయించగా వారు సగం మేర పనులు చేపట్టారు. ఆ తరువాత అధికారం మారడంతో సదరు ప్రజా ప్రతినిధి వారిని బెదిరించి 15 కోట్లు కమిషన్ ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో వారు ఏకంగా రాష్ట్రాన్ని వదిలేసి తెలంగాణకు వెళ్లిపోయారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్న సంస్థలన్నీ వీరి ఆగడాలు భరించలేక పారిపోయాయి. రాప్తాడులో డైరీ వ్యాపారిని 10 కోట్లు ఇవ్వాల్సిందిగా బెదిరించారు. వారు అంగీకరించకపోవడంతో ఆ సంస్థ కొన్న భూములు తమవేనంటూ కొందరు రైతులతో ధర్నా చేయించారు. దీంతో వారు 6 కోట్లకు బేరం కుదుర్చుకున్నారు. కొడుకులు తప్పు చేస్తుంటే మందలించాల్సిన ఇంటి పెద్దయినా వారి తండ్రి సైతం వారితోనే జతకట్టారు. ఆత్మకూరు, కనకానపల్లి, రాప్తాడు మండలాల్లో భూ వివాదాల్లో తలదూర్చి కోట్ల రూపాయలు కమిషన్ నొక్కేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మనుషుల్ని పెట్టి దందా చేస్తున్నారు. సహకార బ్యాంకుల ద్వారా రైతులకిచ్చే రుణాల్లోనూ కమిషన్లు దండుకుంటున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులు సైతం అక్రమార్జనలో తలో చేయి వేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్ని అమ్మేసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. సాగు చేయకున్నా పండ్ల తోటలు వేసినట్లు చూపడం, చేయని పనులకు బిల్లులు చేయించడంలో మునిగి తేలారు. డైరీ పేరిట భారీ అవినీతికి పాల్పడ్డారు. 10,000 మంది మహిళల్ని నమ్మించి ఒక్కొక్కరి నుంచి 10,000 చొప్పున వసూలు చేశారు. రైతులు తిరగబడ్డంతో వసూలు చేసిన సొమ్మును వెనక్కిచ్చేశారు. ఆ సొమ్ముకు వడ్డీ రూపంలో వచ్చిన 3 కోట్లు వెనకేసుకున్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న టమోటా రైతులపైన వీరు జాలి చూపలేదు. కక్కలపల్లిలో జరిగే టమోటా మార్కెట్కు వివిధ ప్రాంతాల నుంచి 2,000 వాహనాల్లో రైతులు సరకు తీసుకొస్తారు. ప్రజాప్రతినిధి సోదరుడు తన బంధువును ముందు పెట్టి అక్రమంగా టోల్ వసూలుకు తెగబడుతుంటారు. రోజుకు ₹1,00,000 చొప్పున దోచుకుంటున్నారు. పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో ఈ 8 స్థానాలు ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారాన్ని పంపారు. ఈ మేరకు ఇవాళ గెజెట్ వెలువడనుంది. వారం 10 రోజుల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతున్న తరుణంలో వైకాపా రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం అభ్యర్థులుగా గెలిచి వైకాపా పంచన చేరిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్లపై అనర్హత వేటు పడింది. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు పడడం ఇదే ప్రథమం. వైకాపా రెబల్ ఎమ్మెల్యేలు 4గురిపై శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అలాగే తెలుగుదేశం తరఫున శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత వైకాపా పంచన చేరిన 4గురిపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఫిర్యాదు చేశారు. జగన్ కోసం 2 హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవాలనే నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. 2 హెలికాప్టర్లకు నెలకు ₹3,84,00,000 ప్రజాధనాన్ని వృధా చేస్తారా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి తన పార్టీ ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల నియమావళి ప్రకారం పార్టీ ప్రచారం కోసం ఎయిర్ క్రాఫ్ట్లతో సహా ప్రభుత్వ వాహనాలు వాడరాదని తెలిపారు. హెలికాప్టర్లు అద్దెకు తీసుకోవడం రాజకీయ లబ్ధి కోసం తప్ప మరోటి కాదని వెల్లడించారు. ఈ నిర్ణయం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు చెల్లించలేని ప్రభుత్వం హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడం ప్రజాభీష్టానికి వ్యతిరేకమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల వేళ 6 గ్యారంటీలను హామీ ఇచ్చిన కాంగ్రెస్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ₹500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇవాళ ప్రారంభించనుంది. ఈ 2 కొత్త పథకాలను చేవెళ్ల నుంచి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావించిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వేదికను సచివాలయానికి మార్చారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన తెల్ల రేషన్ కార్డుదారులకు ముందుగా ఈ పథకాలను వర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మరో 2 పథకాలకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే 2 గ్యారంటీల్ని అమలు చేయగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ పథకాల్ని చేవెళ్లలో అట్టహాసంగా ప్రారంభించాలని భావించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ అమల్లోకి రావడంతో వేదికను తెలంగాణ సచివాలయానికి మార్చారు. మధ్యాహ్నం ఈ పథకాల్ని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో సభ నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొంటారు. 6 గ్యారంటీల పేరుతో 13 పథకాల్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు హామీలో ఇప్పటికే అమల్లోకొచ్చాయి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన తెల్ల రేషన్ కార్డుదారులకు వర్తింపజేయనున్నారు. దరఖాస్తుదారుల ఆధార్, తెల్ల రేషన్ కార్డుల్ని విద్యుత్ సిబ్బంది పరిశీలించి అర్హుల్ని గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. గుర్తించిన లబ్ధిదారులకు మార్చి నెలలో 0 విద్యుత్ బిల్లు ఇవ్వనున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు. ప్రస్తుతానికి 40 లక్షల మందిని ఈ పథకానికి ఎంపిక చేశారు. అర్హుల జాబితాను రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ కంపెనీలకు పంపించింది. ఈ 2 పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు కావాల్సి ఉంది. ఆమె పర్యటన రద్దు కావడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రజావాణికి వచ్చే విజ్ఞాపనలను వేగంగా పరిష్కరించేందుకు కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేయనుంది. ప్రజావాణి నిర్వహణ, విజ్ఞాపనలపై సమీక్ష సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు వచ్చిన పిటిషన్ల పరిష్కారానికి జిల్లా స్థాయిలో నిర్ణయం తీసుకోవడం, అవసరమైతే సర్కారుకు ప్రతిపాదనలు పంపేందుకు కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ కమిటీలో పోలీస్, పంచాయతీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులను సభ్యులుగా నియమించాలన్న మంత్రి పొంగులేటి ఈ మేరకు విధి విధానాలు సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజావాణి నిర్వహణ బాధ్యతను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి అదనంగా అప్పగించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఉన్నత స్థాయి వర్గాలు ధృవీకరించాయి. ఖమ్మం లేదా భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి రాహుల్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణ నుంచి రాహుల్ పోటీ చేయడం వల్ల లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ పార్టీ బలం మరింత పెరుగుతుందని అంచనా వేసినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ కంచుకోట ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి కూడా రాహుల్ పోటీ చేయనున్నట్టు తెలంగాణ కాంగ్రెస్లోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇంతవరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలీ నుంచి ఈసారి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుతం రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైనాడ్ స్థానంలో సిపిఐ పోటీ చేయనుండగా సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్ని రాజాను తమ అభ్యర్థిగా ప్రకటించింది. భాజపా అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో, కాంగ్రెస్ పాలిత కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. యూపీలో క్రాస్ ఓటింగ్ భయంతో ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి సారించాయి. యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా యోగి సర్కార్ 8 మంది అభ్యర్థులను రంగంలో నిలిపింది. సమాజ్వాదీ పార్టీ తరఫున సీనియర్ నటి జయా బచ్చన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి అలోక్ రంజన్, దళిత నేత రామ్జీలాల్ సుమన్ బరిలో ఉన్నారు. భాజపాకు 7 అభ్యర్థులు గెలుపొందడానికి మాత్రమే సరిపోయే సంఖ్యాబలం ఉండగా 8వ అభ్యర్థిని పోటీకి దించడంతో ప్రతిపక్ష పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ఎస్పీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నట్లు కమలనాథులు ప్రకటించారు. అంతేకాకుండా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ నిన్న నిర్వహించిన విందు భేటీకి ఆ పార్టీకి చెందిన విప్ సహా 8 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదని తెలుస్తుంది. తిరుగుబాటు రాజకీయాలకు కేంద్రమైన కర్ణాటకలోనూ కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించింది. భాజపా, జేడీఎస్ కూటమికి ఒక అభ్యర్థి గెలుపొందే బలం మాత్రమే ఉండగా 2 పోటీ దించడంతో కర్ణాటక రాజ్యసభ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. హిమాచల్ ప్రదేశ్లో ఒకే రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరగనుండగా అధికార కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో 3.5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం లభించనుంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం ద్వారా ప్రభుత్వానికి 8,000 కోట్లకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. హెచ్ఎండిఏ, మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలకు 4,000 కోట్లు, పంచాయతీలకు దాదాపు 2,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణతో ప్లాట్ల విక్రయాలు జోరందుకోవడం ద్వారా సర్కారు ఖజానాకు మరో 2,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 2020లో పంచాయతీలు, మున్సిపాలిటీలు,
కార్పొరేషన్ల నుంచి ఎల్ఆర్ఎస్ కోసం 25.44 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఓపెన్ ప్లాట్లు, నాన్ లేఅవుట్లకు సంబంధించి దరఖాస్తుదారులు ₹1000 చెల్లించి డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. పెద్ద లేఅవుట్ స్థలాలకు సంబంధించి 10,000 దరఖాస్తు ఫీజు చెల్లించారు. అయితే హైకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న జరగనుంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఓ ప్రకటన చేసింది. పరీక్ష పేపర్ లీక్ కావడం, సరైన నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో గతంలో జరిగిన గ్రూప్ 1 ప్రాథమిక పరీక్ష రద్దయింది. తాజాగా నోటిఫై చేసిన 60 పోస్టులతో కలిపి మొత్తం 563 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఈ నెల 19న టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 23న మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 14 వరకు కొనసాగనుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సేంద్రియ పద్ధతుల్లో అభివృద్ధి చేసిన తేనెను వైల్డ్ ఫ్లేవర్స్ పేరుతో అందుబాటులోకి తేనున్నట్లు తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. అటవీ కళాశాల పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన సేంద్రియ తేనెను మంత్రి సురేఖ ఆవిష్కరించారు. రైతులకు తేనెటీగల పెంపకం, ఆదాయం పొందే మార్గాలపై శిక్షణ ఇచ్చేందుకు ఫారెస్ట్ కాలేజీలో తేనెటీగల పెంపకం, ఉత్పత్తి కేంద్రం నెలకొల్పినట్లు తెలిపారు. రైతులతో పాటు ఔత్సాహికులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మహిళలకు తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి, మార్కెటింగ్ అంశాలపై వారం రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఫారెస్ట్ కాలేజీ అందిస్తుందని మంత్రి సురేఖ చెప్పారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఈ నెల 28 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనుండగా తెలంగాణలో మొత్తం 1,521 కేంద్రాలను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. ఈసారి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నట్టు వివరించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా విద్యార్థులు అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్ అనుమతి లేదన్న శృతి ఓజా అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఏడాది మొత్తం కష్టపడి చదివిన విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆమె సూచించారు. సొంత నియోజకవర్గం పులివెందులతో పంటలు ఎండిపోతుంటే పట్టించుకోని సీఎం జగన్ కుప్పంకు మేలు చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలోనే 87% పూర్తి కాగా 5 ఏళ్లలో మిగతా పనులు చేసిన జగన్ అపర భగీరథుడు ఎలా అవుతాడని అన్నారు. వైకాపా అధికారం చేపట్టిన తర్వాతనే ప్రశాంతంగా ఉన్న కుప్పంలో హింస, దోపిడీలు పెరిగిపోయాయని చంద్రబాబు ఆరోపించారు. సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే బాధితుల్ని ఆదుకోలేని వ్యక్తి కుప్పంను ఉద్ధరిస్తారా అని నిలదీశారు. నెల్లూరు జిల్లాలో వైకాపా శ్రేణులు రెచ్చిపోయాయి. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రచారంలో భాగంగా కట్టుపల్లి గ్రామానికి వెళ్లిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆహ్వానిస్తూ స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టారు. వాటిని వైకాపా కార్యకర్తలు వెంకటయ్య, సాయి, అంకయ్య, అయ్యప్ప చించేశారు. ఫ్లెక్సీ కర్రలను చెరువులో పడేశారు. తెలుగుదేశం నాయకులు సోమవారం మళ్లీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వెంకటయ్య మరోసారి వాటిని చించివేయడంతో పాటు తెలుగుదేశం నాయకులను దుర్భాషలాడారు. సోమిరెడ్డిని స్వాగతిస్తూ టపాసులు కాలుస్తున్న వారితో వాగ్వాదానికి దిగాడు. కోపోద్రిక్తుడైన వెంకటయ్య కాసేపటికి గడ్డపారతో వచ్చి పొడి చేస్తానని బెదిరించాడు. కట్టుపల్లి నుంచి సోమిరెడ్డి వెళ్లిపోయాక వైకాపా శ్రేణులు తెలుగుదేశం నేత మహేంద్ర ఇంటికి వెళ్లి ఆయనపై దాడికి పాల్పడ్డాయి. కారు కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. వచ్చేసాడు మార్కెట్ ఏం అడగకుండా టపాసులు రాష్ట్రాన్ని కొట్టాడు. మళ్ళీ అది వచ్చింది ఫస్ట్ ర్యాలీలో టెంపుల్ బయట గడప తీసుకుని వచ్చేసాడు పైకి. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం లోపించడం వల్లనే సమాజంలో దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా చింతల వలసలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నేతృత్వంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామంటూ కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు గీతాలు, ప్రదర్శనలతో యువ ఓటర్లను చైతన్యపరిచారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు ఆరోపణలు చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజాభీష్టానికి అనుగుణంగా స్పందిస్తే ప్రజా వ్యతిరేక చట్టాలకు అవకాశం ఉండదన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఓటరు చైతన్యవంతం కావాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు సూచించారు. అవివేకంగా తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ప్రభుత్వ నిర్ణయంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి.
మనం అందరికీ కూడా పూర్వీకుల నుంచి లేకపోతే వచ్చిన సంక్రమించిన ఆస్తుల్ని రుజువు చేసుకోవాల్సిన అగత్యం కానీ అవసరం కానీ దీని మీద పూర్తి నియంత్రణ ప్రభుత్వం తీసుకోవడం అనేది ఇది సబబా. ఇది ప్రజల మీద బలవంతంగా ప్రభుత్వానికి అధికారం ఉంది, చట్టం చేసే హక్కు ఉందని చెప్పేసి దానికోసం బల నిరూపణలో భాగంగా ఇటువంటి చట్టాలు చేస్తుంది. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అంటే జవాబుదారీతనం లోపించడం చేతే. హైదరాబాద్లోని రాడిసన్ హోటల్లో స్నేహితులతో కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్న మంజీరా గ్రూప్ డైరెక్టర్ గజ్జల వివేకానంద్తో పాటు మరో ఇద్దరిని మాదాపూర్ ఎస్ఓటీ గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 9 మంది పార్టీ చేసుకోగా 3 పట్టుబడినట్లు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. గజ్జల వివేకానంద్ తమ కుటుంబానికే చెందిన రాడిసన్ హోటల్లో ఈ నెల 24న స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. గతంలో మంజీరా గ్రూపులో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ ద్వారా 3 గ్రాముల కొకైన్ తెప్పించుకున్నట్లు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ గచ్చిబౌలి పోలీసులు అర్ధరాత్రి హోటల్కు వెళ్లగా నిందితులు వెళ్లిపోయినట్లు చెప్పారు. గదుల్లో డ్రగ్స్ ను గుర్తించే పరీక్ష నిర్వహించగా కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్టు తేలిందన్నారు. ఈ మేరకు వివేకానంద్ను ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా స్నేహితులతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించారని సైబరాబాద్ కమిషనర్ మహంతి వివరించారు. హమాస్ మిలిటెంట్ల నిర్మూలనే లక్ష్యంగా వరుస బాంబు దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ వారి ఆయుపట్టుపై గట్టి దెబ్బ కొడుతుంది. గాజా పట్టీలో ఇజ్రాయెల్ దళాలు మరో భారీ సొరంగాన్ని గుర్తించాయి. దాదాపు 10 కిలోమీటర్ల పొడవున్న భారీ సొరంగం దృశ్యాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ విడుదల చేసింది. అది ఉత్తర, దక్షిణ గాజాలను కలుపుతుందని తెలిపింది. ఉత్తర గాజాలోని టర్కిష్ ఆసుపత్రి కింద నుంచి దక్షిణ గాజాలోని ఇస్రా వర్సిటీ వరకు సొరంగం విస్తరించి ఉన్నట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. అందులో అన్ని సదుపాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది. హమాస్ మిలిటెంట్లు నిద్రపోవడానికి పడకలు, విద్యుత్ సదుపాయం, నీరు, మరుగుదొడ్లు సహా ఇతర సదుపాయాలున్నాయి. లోపల ఆయుధాలు, మందుగుండు సామాగ్రి దాచుకోవడానికి హమాస్ తగిన ఏర్పాట్లు చేసుకున్నట్టు ఇజ్రాయెల్ దళాలు చెప్పాయి. సొరంగంలో తనిఖీల సందర్భంగా కొన్ని మృతదేహాలను గుర్తించినట్టు తెలిపాయి. ఈ సొరంగాన్ని బాంబులతో పేల్చివేసినట్టు పేర్కొన్నాయి. తమ సభ్యులు ఆయుధాల తరలింపు కోసం హమాస్ ఈ సొరంగాన్ని వినియోగిస్తున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది. పశ్చిమ సరిహద్దులో పెరుగుతున్న ఉగ్రవాదానికి ఉరి, బాలాకోట్ మెరుపుదాడుల ద్వారా గట్టి సమాధానం ఇచ్చినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన పండిట్ హృదయనాథ్ కుంజ్రు స్మారక ఉపన్యాసం చేసిన ఆయన భారత్ ప్రపంచం అనే అంశంపై మాట్లాడారు. పెరుగుతున్న ఉగ్రవాదానికి ఉరి, బాలాకోట్ మెరుపు దాడులతో ప్రపంచానికి భారత్ తన సొంత సందేశాన్ని పంపిందన్నారు. పశ్చిమ ప్రాంతంలోని ఉగ్రవాదానికి గట్టిగా బదులిచ్చినట్లు జైశంకర్ తెలిపారు. జాతీయ భద్రతా వ్యూహాల్లో అభివృద్ధి అవసరమని పేర్కొన్న ఆయన సుదీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురైన సరిహద్దు మౌలిక సదుపాయాలను సరిదిద్దడం ద్వారా దేశ రక్షణ మరింత సమర్థంగా మారినట్టు చెప్పారు. కోవిడ్ సమయంలో ఎల్ఏసీ వద్ద చైనా నుంచి వచ్చిన సవాలుకు వేగంగా, సమర్థంగా బలగాలను మోహరింపు ద్వారా సమాధానం ఇచ్చినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.